అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయాలి. మన ఈ 1700 పైగా వీడియోలు ఉన్నాయి, ఇంకా వీడియోలు వస్తూనే ఉన్నాయి. ముందు వీడియోలకు వెళ్ళి మీకు కావలసిన సమాచారాన్ని తీసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. చిన్న కామెంట్ పెట్టి దీని మీద చెప్పండి అంటే ఏమీ చెప్పలేం. అసలు పూర్తిగా చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది లాయర్కి. ఆ విషయం మీరు తెలుసుకుంటేనే, మీరు పూర్తి వీడియో చూస్తేనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నేను కామెంట్లో చెప్పింది చాలా స్వల్పంగానే ఉంటుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక న్యాయవాది సుప్రీంకోర్టును బెదిరించాడు. ఏ సందర్భంలో అంటే, ఒక విచారణ సమయంలో, క్రిమినల్ కేసుకి సంబంధించిన విచారణ జరుపుతున్న సమయంలో నా కేసుని అనుమతించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు సుప్రీంకోర్టు. జస్టిస్ అభయ్ యశ్వక అలాగే జస్టిస్ ఉజ్జల్లో భుయాన్ ధర్మాసనం ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనటువంటి న్యాయవాది ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తూ మధ్యలో ఈ బెదిరింపు దిగారు. అప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. న్యాయవాది ఉండి ఈ రకంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అని, అలాగే ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి పరిణామం అని, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పింది. అలాగే ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేస్తానని కూడా చెప్పింది. మన బార్ కౌన్సిల్కి చెప్పడం జరిగింది. రమేష్ కుమారన్ ఇతని పేరు. తర్వాత కొంతసేపు పోయాక అతను వీడియో కాన్ఫరెన్స్లో మళ్ళీ వచ్చి క్షమాపణలు చెప్పాడు. మీరు మౌఖికంగా అంటే నోటితో క్షమాపణలు చెప్పడం కాదు, లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి అని చెప్తే దానికి అంగీకరించి క్షమించాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఉద్రేకంగా మన కేసే గెలాలి, మనమే గెలాలి అనేటువంటి ఉద్రేకంగా న్యాయవాది కానీ ఎవరో కూడా ఉండకూడదు. కోర్టు న్యాయసమ్మతంగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ లేకపోయినా కొన్ని పొరపాటు జరిగినా మళ్ళీ అపీలు రివిజన్స్ వేసుకుంటాం. మన తాలూకా మంచి చెడ్డల్ని కోర్టుకి వివరిస్తాం. పూర్తి సాక్ష్యాధారాలు కేసు అయ్యే వరకు కూడా వేచి ఉండవలసి ఉంటుంది. ఊరికినే నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఎవరో క్రిమినల్ కేసు నాకు ఫేవర్గా రాలేదని నేను ఆత్మహత్య చేసుకుంటాను అని సుప్రీంకోర్టును బెదిరిస్తే ప్రతి న్యాయవాది అదే బెదిరిస్తారు. అందువల్ల ఎలాంటి పరిణామాలు సరైనవి కాదు అని సుప్రీంకోర్టు భావన. జై హింద్, భారత మాతాకి జై.